సార్ కాలేజ్ అప్రూవల్ కోసం ఏపీఎస్సీకి లెటర్ రాసాం కదా సార్, దానికి రిప్లై వచ్చింది. సార్ పర్మిషన్ వస్తుందా సార్? ఇది మనకు మంచి అవకాశం, ఎలాగైనా సాధిద్దాం. సంవత్సరం నుంచి దొంగ కాలేజీ రన్ అవుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని నిద్రపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఇది నా డిమాండ్. నమస్తే నమస్తే. నమస్తే నమస్తే అండి. మిస్టర్ లోకేష్. ఎస్ సార్. కాలేజ్ ఫౌండర్స్లో ఒకడిగా నిన్ను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాం, సమాధానం చెప్పు. ఎస్ సార్. కాలేజ్ స్టార్ట్ చేయడానికి యూనివర్సిటీ అప్రూవల్ అవసరమని మీకు తెలుసా? తెలుసు సార్. అయితే ఏ అనుమతి లేకుండా కాలేజీ ఎలా స్టార్ట్ చేశారు? మా పేరెంట్స్ చెప్పిన కోర్సులో జాయిన్ అవడం మాకు ఇష్టం లేదు సార్, అందుకే ఫేక్ కాలేజ్ క్రియేట్ చేసాం. అందులో మా అందరికీ సీట్లు వచ్చినట్టు పేరెంట్స్ నమ్మించాం. 1 year తర్వాత నిజం తెలిసి వాళ్ళు తిట్టినా కొట్టినా ఓకే అనుకున్నాం. కానీ మా వెబ్సైట్ చూసి చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మాలాంటి వాళ్ళే అని అర్థమైంది. దాంతో మేము కాలేజ్ రన్ చేయక తప్పలేదు. ఈ కాలేజ్లో ఎవరికి నచ్చిన కోర్సులు వాళ్ళు నేర్చుకుంటూ యూనివర్సిటీ అప్రూవల్ కోసం అప్లై చేసాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. వీళ్ళకి ఫేక్ కాలేజీని రన్ చేసి అటు పేరెంట్స్ని ఇటు సొసైటీని మోసం చేస్తున్నారు. మాకు నచ్చిన ప్లేస్లో నచ్చిన చదువుకోవడం మోసం ఎలా అవుతుంది సార్? మీరు చదువుకోవడం అనేదే పెద్ద జోక్. చదువు అంటే కాలేజ్, బుక్స్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఎగ్జామ్స్, మార్క్స్, ర్యాంక్స్ అండ్ సర్టిఫికేట్స్. ఇవేవి లేకుండా మీ చదువుని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది? యూనివర్సిటీ మీకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా రేపు మీకు జాబ్స్ ఎలా వస్తాయి? బ్యాక్ డోర్. షట్ అప్. ఓకే ఓకే, సైలెన్స్ ప్లీజ్. మిస్టర్ లోకేష్, ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పగలరా? యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేసినంత మాత్రాన జాబ్ గ్యారంటీ ఉందా? కాన్వకేషన్ గౌన్ లో సర్టిఫికేట్ తల్లిదండ్రులతో ఫోటో దిగడానికి పనికొస్తుంది సార్. కూర్చోండి కూర్చోండి. మీరు వ్యవస్థను అవమానపరచొద్దు. మీ అభిప్రాయాల్ని మీలో ఎవరో ఒక్కరు చెప్పండి. చెప్తాం సార్. ప్రస్తుత విద్యా విధానం వల్ల అందరిపైన విపరీతమైన ఒత్తిడి పడుతోంది. స్టూడెంట్స్కి మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి, పేరెంట్స్కి తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారనే ఒత్తిడి, లెక్చరర్స్కి తమ కాలేజీలకి ర్యాంకులు ఎలా కొట్టాలనే ఒత్తిడి. ఈ ఒత్తిడి పెనుభూతం అయి విద్యార్థుల్ని మింగేస్తుంది. ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన మా స్టూడెంట్స్ తమకి తెలియకుండానే తమపై ఒత్తిడి పడనివ్వని ఓ కొత్త ఎడ్యుకేషనల్ సిస్టమ్ని తయారు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా విధానంలో బాగా చదువుకున్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏమైపోతున్నారో ఎవరికీ తెలీదు. మా వాళ్ళు ఎన్నుకున్న విద్యా విధానంలో చాయిస్ ఉంది. 1, చదువులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ చదువుతూ వచ్చే జాబ్స్లో సెటిల్ అవ్వచ్చు. 2, అంతంత మాత్రమే చదివేవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీల్డ్స్లో సెటిల్ అవ్వచ్చు. ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇంత మంచి కాన్సెప్ట్తో ముందుకొచ్చిన ఈ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయండి. కొత్త విద్యా విధానంలో లోపాలుంటే వాటిని సరిదిద్దుకుందాం. దయచేసి ఈ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వండి. I think they fully deserve it. Thank you very much for listening to me. Don't try to take them into your fault. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని కథలన్నీ చెప్తున్నారు. తాము కనీ పెంచిన పిల్లలకి ఏం కావాలో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో పేరెంట్స్ వాళ్ళకి తెలీదా? తెలియదు. ఎస్, తెలియదు. పిల్లలు ఏం కోరుకుంటున్నారో పెద్దలకి తెలియదు. వీడు నా కొడుకండి. నాన్న డాక్టర్ చదువుతాను అన్నాడు, చదివించాను. డాక్టర్కి ఇచ్చే పెళ్లి చేశాను. వీళ్ళకు బిడ్డ పుట్టాడు. మనవణ్ణి గుండెల మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఆనందపడుతున్న టైంలో వాడిని లాక్కెళ్ళి చిల్డ్రన్ కేర్ సెంటర్ అని దాంట్లో పడేశారు. అమ్మ, నాన్న, అత్త, తాత అనే పవిత్రమైన పదాలు నేర్పకుండా ఏబిసిడీలు చదువులు మొదలెట్టారు. అలా వాడు క్లాసుకి ఎదుగుతూ బండెడు పుస్తకాలు మొయ్యలేక వాడి భుజం మీద పడ్డ గాయానికైతే నేను మందు వేయగలిగాను, కానీ వాడి గుండెల్లో ఉన్న గాయాన్ని తెలుసుకోలేకపోయాను. స్పెషల్ క్లాసులని, ఎక్స్ట్రా క్లాసులని, ట్యూషన్లని, సమ్మర్ కోచింగ్లని వాళ్ళని మిషన్లలాగా పరిగెత్తిస్తున్నారు. వాళ్ళ ఆ పుస్తకాల వంక చూసి 10 సంవత్సరాలకే చత్వారం వచ్చేస్తుందండి.
మనవడు ఏం రాస్తున్నాడా ఏమిటి అని సరదాగా ఒకరోజు నోట్బుక్ తెరిచి చూస్తే నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం, కానీ మా అమ్మ నాన్న ఆడనివ్వట్లేదు అని రాసుకున్నాడండి. డాక్టర్లైన తల్లిదండ్రులు కొడుకును కూడా డాక్టర్ని చేయాలనుకున్నారు. నాకు మెడిసిన్ చదవటం ఇష్టం లేదు మొర్రో అన్నప్పటికీ బలవంతంగా వాడిని మెడికల్ కాలేజీలో చేర్చారు. వాడు కన్నీళ్లు కళ్ళల్లోనే దాచుకుని కాలేజీకి వెళ్ళాడు. వాడి పుట్టినరోజున ఏం కావాలరా మనవడు అని అడిగితే, పుస్తకాలు లేని చోటుకు తీసుకెళ్లగలవా తాతయ్య అని అడిగాడు. పరీక్షలు వచ్చినాయి, మనవడు తప్పాడు. ఎంత క్షోభపడ్డాడో ఏమో. వాళ్ళ అమ్మకి నాన్నకి ముఖం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడండి. పుస్తకాలే కనిపించని చోటుకి వెళ్ళిపోయాడండి. తండ్రి ఇంత చేసినా వాడేం చేశాడో తెలుసా అండి? ఒక కాగితం మీద సారీ డాడీ అని రాసిపెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది తల్లిదండ్రులైనా మారుతారని, చదువులో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు అని. చదవండి లేకపోతే చావండి అనే వాతావరణం మాత్రం కల్పించకండి. వ్యసనాలకు దూరంగా ఉంటూ చట్టవిరుద్ధమైనటువంటి పనులు చెయ్యకుండా విద్యార్థులు తమకు నచ్చింది చెయ్యండి. పెద్దలు వాళ్ళకు నచ్చినట్టుగా బతికే వాతావరణాన్ని కల్పించండి. లేకపోతే ముక్కలుగా తెగిపడిపోయిన మన బిడ్డల శవాల్ని రైలు పట్టాల మీద ఏరుకోవాల్సి వస్తుంది. విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒక్కటే, ప్రాణం చాలా విలువైంది. స్పీడ్ డ్రైవింగు, బైకు రేసులు, ప్రేమ, చదువుల్లో ఒత్తిడి, వీటి వల్ల మీరు గనక ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని కన్నవాళ్ళు జీవోత్సవాలైపోతారు. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ళ గుండెలు అవిసిపోతాయి. దయచేసి ఆ స్థితి ఏ తల్లిదండ్రులకు కల్పించకండి. సార్, ఇది సంతాప సభ కాదు. వీళ్ళు చెప్తున్న సమస్యలన్నింటికి ఇలా గుంపులు గుంపులుగా కాలేజీలు పెట్టడం సమాధానం కూడా కాదు. బాధ్యత లేకుండా మాట్లాడకండి. విద్యా విధానంలో లోపాలు ఉన్నాయనేది మనం అందరం ఒప్పుకుంటున్న నిజం. సిస్టమ్ని ఒక్క రోజులో మార్చలేం కదా. ఇప్పటికే ప్రభుత్వం చాలా కమిటీలు వేసింది. మీ కమిటీలు స్టూడెంట్స్ వరకు రావు సార్. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవు. ఏసీ రూమ్లో కూర్చుని తయారు చేసే నివేదికల్లో వాస్తవాలు ఎక్కడుంటాయి సార్? మరి ఏది వాస్తవమని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మా కాలేజ్కి వచ్చి చూడండి సార్, వాస్తవం ఏంటో మీకే తెలుస్తుంది. ఆటలాడితే చదువులో వెనుకబడతామనే బూజుపట్టిన సిద్ధాంతాన్ని మార్చేశాం సార్. మార్నింగ్ 5 నుండి నైట్ 9 వరకు లెక్చర్ చెప్పేది వింటున్నట్టు నటిస్తూ కిటికీలోంచి బయటికి చూస్తూ 20 గంటలు చదివినా వేస్ట్ సార్. చదువు మీద ఇంట్రెస్ట్తో కాన్సన్ట్రేషన్తో మాలాగా 2 గంటలు చదివినా చాలు సార్. మోస్ట్ గ్లామరస్ ఫీల్డ్ సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్, వీటిలో దేనికైనా ఈ చదువులు అవసరం లేదు సార్. క్లాస్ రూముల్లో బంధిస్తే థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కునేవాడు కాదు సార్. న్యూటన్, ఐన్స్టైన్లు అంత గొప్ప సైంటిస్టులు అయ్యేవాళ్ళు కాదు. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఎవరు స్టేట్ ర్యాంకర్స్ కాదు సార్. మేం క్రిమినల్స్ కాదు సార్. విద్యార్థుల ఆశల్ని ఆశయాల్ని దోచేసే కాలేజ్లే క్రిమినల్ కాలేజ్లు. మా కాలేజ్కి పర్మిషన్ ఇవ్వండి సార్. 100కి 100 మార్కులు వచ్చినోడు తెలివైనోడు కాదు సార్. వాడు కేవలం పుస్తకాల్లో ఉన్నది ఎగ్జామ్ పేపర్లో పెడుతున్నాడు అంతే. అంటే వాడు ఒక జిరాక్స్ మిషన్తో సమానం. అందులో జ్ఞానం గానీ క్రియేటివిటీ గానీ ఏదీ లేదు. జాబ్స్ కావాలంటే చదువు ఒకటే కాదు సార్, స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్ సంపాదించవచ్చు. ఒకప్పుడు సచిన్ 10th క్లాస్ ఫెయిల్ సార్, కానీ ఇప్పుడు 10th సిలబస్లో ఫస్ట్ లెసన్ సచిన్దే. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది సార్? తమ ఇంట్లోనే ఉన్న సచిన్ని, సేనాల్ని పేరెంట్స్ ఎందుకు గుర్తించరు సార్? ఇప్పటికిప్పుడు మాకు ఎగ్జామ్స్ పెట్టి చూడండి సార్, అందరం 80%కి పైగా మార్క్స్ తెచ్చుకుని చూపిస్తాం. మాకు చదువు కావాలి సార్, దాంతోపాటు క్రికెట్ కావాలి, డాన్స్ కావాలి,
సాంగ్స్ కావాలి, సినిమా, ఆర్ట్స్, మ్యాజిక్, మ్యూజిక్ అన్నీ కావాలి. ఇవన్నీ మా లైఫ్ కాలేజ్లో ఉన్నాయి. మా కాలేజ్కి పర్మిషన్ ఇప్పించండి సార్. ఇచ్చేయండి సారు, పర్మిషన్ ఇచ్చేయండి. పిల్లలు చూడండి ఎట్టా అవసరపడుతున్నారు. ఏమండి, నాకు చదువు రాదు కానీ చదువు సంగతి బాగానే తెలుసండి. ఆ పర్మిషన్ ఇది ఇచ్చేస్తే విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడే చదువుకుంటారండి. కాలేజ్ ఏదనేది ఇంపార్టెంట్ కాదండి, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వరల్డ్లో 200 నెంబర్ 1 యూనివర్సిటీలు ఉంటే అందులో ఇండియన్ యూనివర్సిటీ ఒక్కటి కూడా లేదు. కారణం ఏంటంటారు? చేర్చే సిలబస్కి, చెప్పే పాఠానికి, బయట బతుక్కి సంబంధం ఉండట్లేదు సార్. కాలేజీలో డబుల్ ఎంఏలు, త్రిబుల్ ఎంఏలు చేసిన వాళ్ళు వేలల్లో సంపాదిస్తుంటే 10th క్లాస్ చదివినోళ్ళు రియల్ ఎస్టేట్ చేసి కోట్లలో సంపాదిస్తున్నారు. ఆఖరికి ఛానల్స్లో పాడుతా తీయగా, ఆడుతా కమ్మగా అనే ప్రోగ్రామ్స్ చేసి పాటలు పాడి ఆటలాడేవాళ్ళు ఆడి కారులో తిరుగుతుంటే పై చదువులు చదివి ఫారెన్ వెళ్ళి ఎంఎస్లు చేసొచ్చి ఉద్యోగాలు లేక, పెళ్లిళ్ళు అవ్వక రోడ్ల మీద తిరుగుతున్నారు. అర్థం చేసుకోండి సార్, దయచేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ క్వైట్ ప్లీజ్. అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్న మీదట ఇక్కడ చర్చించిన సమస్య విస్తృతమైనది, లోతైనది, తప్పక గుర్తించవలసింది అని కమిటీ భావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీకి పర్మిషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కాలేజీకి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని పరీక్షలు నిర్వహించవలసిందిగా ఆదేశిస్తున్నాం. It's my